ఏ కథనైనా అది ఒక నవల కథ కావచ్చు, మనం బయట మాట్లాడుకునే కథలు కావచ్చు, సినిమా కావచ్చు, నాటకం కావచ్చు. ఏ కథనైనా ఒక పాయింట్ వరకు తీసుకెళ్ళి దాన్ని ముగించడం అనేది బెస్ట్ ఆప్షన్. లేదు, ఒక డిఫరెంట్ అండ్ సూపర్బ్ యాంగిల్ దొరికింది, దీన్ని చాలా బాగా ప్రజెంట్ చేయొచ్చు అనుకున్నప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అదే దృశ్యం 2 డెఫినెట్లీ. కానీ అక్కడ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయలేము అనుకున్నప్పుడు కానీ, లేదా మనం రాసుకున్న యాంగిల్ ఏదైతే ఉందో ఇది ముందు రెండిటి అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు అనిపించినప్పుడు కానీ, రాసుకున్న టైం గురించి చెప్తున్నాను నేను, తీసేటప్పుడు కాదు. తీసినాక ఏం చేయగలుగుతాం? రాసుకున్నప్పుడే దాని మీద జీతూ జోసెఫ్ లాంటి తెలివిగల డైరెక్టర్ దాన్ని చాప చుట్టి పక్కన పెట్టేస్తాడు. కానీ దాన్ని తెరకెక్కిచ్చారు అంటే జీతూ జోసెఫ్, మోహన్ లాల్, ప్రొడ్యూసర్, వీళ్ళ ముగ్గురు కూడా ఈ దృశ్యం అనే కాన్సెప్ట్ని క్యాష్ చేసుకున్నారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంత చిరాకు తెప్పించినటువంటి సీక్వెల్, అవసరమే లేని ఒక డిఫరెంట్ యాంగిల్, అంటే డిఫరెంట్ యాంగిల్ పర్వాలేదేమో, దాన్ని టచ్ చేయొచ్చేమో, కానీ దాని చుట్టూ రాసుకున్న కథ ఏదైతే ఉందో, సెకండ్ పార్ట్లో ఉన్న ఫస్ట్ హాఫ్లో ఉన్న ఇంటర్వెల్ బ్యాంగ్స్ ఇంపాక్ట్ని కూడా ఈ సినిమా క్లైమాక్స్ ఇవ్వలేకపోయింది. ఇంకా ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందులో ఒక 30% కూడా లేదనే చెప్పాలి ఈ దీని క్లైమాక్స్. సెకండ్ పార్ట్లో ఉన్న ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఈ థర్డ్ పార్ట్లో ఉన్నటువంటి సెకండ్ హాఫ్ సినిమా అయిపోయి వచ్చిన క్లైమాక్స్లో ఒక 30% కూడా ఇది లేదు అంటే దాంతో కంపేర్ చేసుకుంటే ఎంత నీరసంగా రాశాడు అనేది అర్థమవుతుంది. కంప్లీట్ నీరసం అని పర్ఫెక్ట్ టైటిల్ పెట్టచ్చు, అంత నీరసంగా రాశాడు కదా. సెకండ్ హాఫ్లో వచ్చే ఒక్కటి మేబీ 2 ఎమోషనల్ సీన్స్ ఏమో పక్కన పెట్టేస్తే సినిమా మొత్తం కూడా ల్యాగ్తో లాగుతూనే ఉన్నాడు. ఫోర్స్డ్గా, అవసరం లేదు కదా అసలు ఇంత సీక్వెన్స్, ఇంత హడావుడి చేయడం, ఈ సీక్వెల్ని ఎంత సాగదీయాలా అనే ఫీలింగ్ సినిమా చూస్తున్నంతసేపు కూడా మనకు అనిపిస్తుంది. మోహన్ లాల్ తన ప్రయత్నాలు తను చేసినా కూడా జీతూ జోసెఫ్ 100% మిస్టేక్ ఇది, 100% చేతకాని తనం ఇది. రాసుకున్న కథని, రాసుకున్న స్క్రిప్ట్ని తాను అట్లీస్ట్ చదువుకుని ఇమాజిన్ చేసుకున్నాడా అనే క్వశ్చన్ అయితే నాకు వచ్చింది. ఎందుకంటే విన్స్ గిల్లిగన్, డేవిడ్ ఫించర్, ఇలాగా జీతూ జోసెఫ్, ఇట్లాంటి ఇంకా ఉన్నారు చాలామంది. ఇట్లాంటి డైరెక్టర్స్ మైండ్ గేమ్ని బాగా రాసే డైరెక్టర్స్, మ్యానిపులేషన్ని కానీ, మైండ్ గేమ్ని, బ్రెయిన్ గేమ్ని, యాక్షన్ సీక్వెన్స్, ప్రశాంత్ నీల్లాగా, రాజమౌళిలాగా ఈ హడావుడి దీనికంటే కూడా బ్రెయిన్తో పర్ఫెక్ట్గా ఒక కథని నడిపించగల తెలివిగల రైటర్స్. క్యారెక్టర్స్ని అంతే బాగా నడిపిస్తారు, స్క్రీన్ ప్లేని అంతే బాగా నడిపిస్తారు, మనల్ని దాంట్లో అంతేలాగా ఇన్వాల్వ్ చేస్తారు. అందులో ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్తో పాటు మనం కూడా నమ్మేలాగా ఇన్వాల్వ్ చేసి ఒక బిగ్ ట్విస్ట్ ఇస్తేనే మైండ్ గేమ్ అంట్లా, అట్లీస్ట్ ఒక ప్రాబబుల్ రీజనబుల్గా తీసుకెళ్తారు కథని. అది ఏమాత్రం లేకుండా ఒక మీరు నేను కూడా ఇంకా బెటర్గా డైరెక్ట్ చేస్తాం చెప్తున్నాగా, ఆ లెవెల్లో దృశ్యం 3 తీశాడు. ఏమాత్రం కూడా ఇంపాక్ట్ఫుల్ లేదు కదా, అసలు ఎంచుకున్న యాంగిలే చాలా రాంగ్గా ఉంది. సరే, ఏదైనా తీసుకుని ఏదైనా చేయగలడు కాబట్టి ఇందులో అన్న ఏదో చూపిస్తాడేమో అనే హోప్తో నేను చూశాను, కానీ కంప్లీట్గా చిరాకు తెప్పించేశాడు. చాలా చోట్ల 95% ఆఫ్ ద మూవీ చిరాకుగానే అనిపించింది. సో మన ఛానల్ తరఫున రికమెండేషన్ ఏంటంటే ఇది 25/100. దృశ్యం 1-2 నచ్చిన వాళ్ళకైతే 25/100 ఇది ఈజీగా అవాయిడ్ చేసేదగ్గ మూవీ. ఎవరైనా ఇప్పటివరకు దృశ్యం కనుక చూడకపోతే 1-2 మాత్రం పక్కాగా చూడండి. మలయాళంలో విత్ సబ్ టైటిల్స్ చూడండి. ఎనీ మూవీ ఒరిజినల్ లాంగ్వేజ్లోనే చూస్తూ ఉండడం అలవాటు చేసుకోండి విత్ సబ్ టైటిల్స్.